నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళే. మనమన్న భావన ఉన్నవారికి ఈ జగమంతా వారి కుటుంబమే. నీ చుట్టూ ఉన్నవారు నీతో పరిచయం ఎందుకు చేసుకున్నామా అనుకునేలా బ్రతకకూడదు. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండటం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరో వచ్చి సాయం చేస్తారు అని ఆలోచించేవాడు ఎదురు చూస్తాడు. తన కష్టాన్ని తెలివిని నమ్ముకున్నవాడు ఓడినా గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే. అందుకే మనసుని ప్రశాంతంగా ఉంచండి. ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేదిగా ఉండకూడదు. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది.